10 లక్షల వరకు ఐటీ లేదు, బడ్జెట్లో వేతన జీవులకు ఊరట, కొత్తగా 20% పన్ను స్లాబ్ యోజన పరిశీలనలో ఉన్నట్టు సమాచారం అంటూ చూస్తున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్లో వేతన జీవులకు భారీగా ఊరట కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వార్షిక ఆదాయం 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ఒక ఆంగ్ల మ్యాగజైన్లో ప్రసిద్ధమైన కథనం తెలిపింది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉన్నందున 7.75 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. దీన్ని 10 లక్షల ఆదాయం వరకు పెంచినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే 15 లక్షల నుంచి 20 లక్షల ఆదాయం వరకు కొత్తగా 20% పన్ను స్లాబులు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఈ కథనం తెలిపింది. అయితే ప్రస్తుతం 15 లక్షల పైబడిన ఆదాయానికి 30% పన్ను విధిస్తున్నారు. దీన్ని 20% తగ్గించడం వల్ల 15 లక్షల పైబడిన వార్షిక ఆదాయం ఉన్న వారికి ఊరట కలగనుంది. ఈ మేరకు ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సంకేతాలు వచ్చాయని ఆ కథనం తెలిపింది. ఈ రెండు ప్రతిపాదనలపై మేము లెక్కలు వేస్తున్నాం, బడ్జెట్ అనుమతిస్తే ఈ రెండు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని ప్రభుత్వంలోని ఒకరు చెప్పినట్లు పేర్కొంది. జీడీపీ వృద్ధి మందగించిన ప్రస్తుతంలో తాజా ప్రతిపాదనలు పట్టణాల్లోని పన్ను చెల్లింపుదారులకు చేతి నిండా డబ్బు ఉండేలా, తద్వారా వారు టీవీలు, రిఫ్రిజిరేటర్ల తదితరాల కొనుగోలుకు మరింత వ్యయం చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. సో ఇది చాలా మంచి విషయం. 10 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకు ట్యాక్స్ లేదట. సో 10 నుంచి 15 లక్షల వాళ్ళకి ఒక రకమైన స్లాబు, 15 లక్షల నుంచి 20 లక్షల వాళ్ళకి 20% స్లాబ్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా నిర్మలా సీతారామన్ ఆ దిశగా ఆర్థిక శాఖ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది.